కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని వెక్కిలి గలంగా ప్రేమిస్తున్న ప్రియ పరలోక తండ్రి, మీకే స్తోత్రాలు. సకల సృష్టికి కారణబుద్ధుడైన దేవుడో ప్రభువానికి స్తోత్రాలు. ఆదియు అంతము అయ్యున్న దేవుడో ప్రభువానికి వందనాలు. అల్పావమెగా అయ్యున్న దేవుడో ప్రభువానికి స్తోత్రాలు. స్తుతికి పాత్రుడా, స్తోత్రాలు కూడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభువా, నీ సన్నిధికి వచ్చిన నన్ను మమ్మలను జ్ఞాపకం చేసుకోండి. మీరు జ్ఞాపకం చేసుకుంటే మర్చిపోయే దేవుడో కాదు. I bind every sickness in the mighty power of Jesus, power of Jesus. యేసు నామంలో ప్రతి బలహీనతను సరిచేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ వినిన వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టకన్నా మా జీవితంలో వాక్యానుసారమైన జీవితం నాకును మాకును దయచేయమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దయగలిగినటువంటి దేవుడు మనలను కరుణించి కృప చూపించి తన బాపును మన మీద చాపి ఆయన మన ప్రతి అవసరతను తీరుస్తూ ప్రతి పరిస్థితిలో మనకు తోడయండి మన ముందు నడుస్తూ మన చేయి పట్టుకుని నడిపిస్తూ ఉన్నటువంటి దేవుడుగా ఉన్నాడు. ఏ ప్రజలకి ఇలాంటి దేవుడు లేడు. మన సమస్యల్లో చాలిన దేవుడుగా ఉన్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళ నూతనంగా వాత్సల్యతను పుట్టిస్తూ వస్తున్నటువంటి దేవుడిగా ఉన్నాడు. అటు దేవుని మనం కలిగి ఉన్నట్టు ఉన్నాం కనుక ఎంతో ధన్యులం. అయితే దేవుని కలిగి ఉన్నటువంటి మనం ఆయన ఎందుకొరకు మన కోసం వచ్చాడు, ఈ భూమి మీదకి తండ్రి తన కుమారుని పంపాడు మనకు తెలుసు. మన కొరకు ఆయన మరి వెరగొట్టుపడ్డాడు, నలగొట్టుపడ్డాడు, చిత్తగొట్టుపడ్డాడు, బాధను అనుభవించాడు, గాయాలు పొందుకున్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ నలగొట్టబడింది, చిత్తగొట్టబడింది, బాధను అనుభవించింది, చూడనుండని వాడిగా సొగసైనను స్వరూపమైనను లేకుండా మరి అలాంటి పరిస్థితుల్లో యేసయ్య ఆ పరిస్థితుల గుండా వెళ్ళాడు. ఎందుకు అంటే నీ కొరకు నా కొరకే. నీ పాపాలని నా పాపాలని, నీ భారాలని నా భారాలను అన్నింటినీ కూడా ఆయన శిలువ మీద మోసి తన ప్రాణాన్ని త్యాగం చేసి తన ప్రాణాన్ని విమోచన క్రైదనంగా పెట్టి మనల్ని విమోచించాడు. పాపం నుంచి విమోచించాడు, మన బలహీనతల నుంచి విమోచించాడు. అట్టి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా. మనం కలిగి ఉన్నటువంటి అట్టి దేవుణ్ణిలో మనం ఎంతవరకు ఎదిగామో, ఏ లోతులో మనం ఉన్నాము అనేటువంటిది, మనం ఎంతవరకు మనం ఉన్నాము అనేటువంటిది మనం గమనించలేనటువంటి వరంగా ఉంటున్నాం. మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది, మనం ఆత్మీయంగా ఎంత ఎదిగాము అని మనం అసలు ఆలోచించేయం. ఈ లోకంలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నామా, ఎంత ఎదిగాము, అందరికంటే బాగున్నామా, వారికంటే వీరికంటే మన స్థితి బాగుందా అనేదిగా ఆలోచించేస్తాం. ఆత్మీయ పరిపక్వత మనలో ఉండాలి. ఆత్మీయ పరిపక్వత మనలో ఉండకపోతే, ఆయనలో మనం ఫలించకపోతే వ్యర్థం మనం చేసేటువంటి భక్తి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో చూడండి నా ప్రియమైనటువంటి వాళ్ళరా, 14 కాదు 15వ అధ్యాయంలో దేవుని యొక్క లేఖనం ఇలా సెలవిస్తూ ఉంది. ఏమని అంటే, నేను ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, మీరు తీగలు, మీరు నాలో అంటుకట్టుబడి ఉండాలి అంటుంది దేవుని యొక్క వాక్యం. ఆయన ద్రాక్షావళి, మనమేమో తీగలం. మనము ఆయనలో అంటుకట్టుబడి ఉండాలి. తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలించినటువంటి ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ
మరి ఎక్కువగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలించరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, కింద చూచినప్పుడు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. లేఖనం ఏమని సెలవిస్తూ ఉంది, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఆయనలో ఫలించినటువంటి ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడు. ఆ ద్రాక్షవల్లితో మనం అంటుకట్టపడాలి. ఆ ద్రాక్షవల్లితో అంటుకట్టపడితేనే అది పైకి పాకుతుంది. దాని నుంచి గుత్తులుగా ద్రాక్ష పళ్ళు వస్తాయి. అలాగే ఆ ద్రాక్షవల్లి ఆయన తండ్రి వ్యవసాయకుడు. మరి ఆయనలో మనం ఫలించాలి. మనం వ్యవసాయం చేసేటప్పుడు భూమిని దున్ని విత్తనాలను విత్తుతాం కదా నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఆ విత్తనాలు మొలకెత్తి చక్కగా పైరు అదే మొలుస్తాయి, పైకి వస్తాయి. అలాగే ఈ వ్యవసాయకుడైనటువంటి తండ్రి మనలను అలా నలగొడతాడు. ఆ భూమిని ఎలా దున్నితే ఆ విత్తనాల్ని వ్యవసాయదారుడు విత్తనాల్ని ఎలా చల్లుతాడు, మనం కూడా అలా నలగొట్టబడి ఆ యొక్క యేసు ప్రభు యొక్క బీజాన్ని, యేసు ప్రభు యొక్క విత్తనం మనలో మొలకెత్తితే మరి ఆ రీతిగా ఆయనలో అంటుకట్టబడి ఉన్నట్లయితే నా ప్రియమైన వాళ్ళరా మనం ఫలిస్తాం. కానీ ఫలించలేదనుకోండి, ఫలించని ప్రతి తీగని కూడా ఆయన ఏం చేస్తాడంట, తీసి పారవేస్తాడు. ఫలించేటువంటి ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలని దానిలో ఉన్నటువంటి పనికిరానటువంటి తీగలను మరి ఏం చేస్తాడంటే తీసివేస్తాడు. అలాగే నా ప్రియమైన వాళ్ళరా మనం ఫలించాలి. ఫలించినటువంటి ప్రతి తీగను కూడా తీసి పారవేస్తాడు. ఫలించినటువంటి తీగ మరి ఇంకా ఎక్కువగా ఫలించాలని అది ఫలించకుండా ఆటంకపరుస్తున్నటువంటి ప్రతిదాన్ని కూడా తీసి పారవేస్తాడు. వర్షిక్లో రిషందర రిఖందర పొడి రాశికందర పొడి మరషందర హల్లెలూయా. మనం దేవునిలో ఫలించాలి, ఆత్మలో ఫలించాలి. మరి అన్ని విషయాల్లో కూడా మనం ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించాలి. లూకాసు సువార్త 13వ అధ్యాయంలో ఒక మనుష్యుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును ఒకటి నాటించాడు. చూడండి లూకాసు సువార్త 13వ అధ్యాయంలో చూసినప్పుడు ఏమని రాయబడి ఉంది అంటే, ఒక మనుష్యుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టుని నాటించాడు. అది ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా అది ఏమవుతుంది, అదే ఫలించటల్లా. ఫలించకపోతే ఏం చేస్తారు దాన్ని? మనం ఏం చేస్తాము, మనం ఏదైనా ఒక మొక్కను పెట్టామనుకోండి మన దొడ్లో, అది పెద్దదయ్యి కాపు కాయకపోతే, అది ఫలించి మనకు పండ్లు ఇవ్వకపోతే 1 సంవత్సరం చూస్తాం, 2 సంవత్సరాలు చూస్తాం. నా ప్రియమైన వాళ్ళరా, ఇది ఎడిదిరిగి కాపు కాసి పండ్లు ఫలించట్లేదు అని చెప్పి దాన్ని ఏం చేస్తాము, నరికి వేస్తాం. అయితే ఆయన దాని పండ్లు వెతుకుతూ వచ్చాడంట. దాని పండ్లు వెతుకుతూ వచ్చినప్పుడు 3 ఏళ్ల నుండి నేను అంజూరపు చెట్టు పండ్లను వెతుకుతున్నాను, కానీ అది ఫలించలేదు. కానీ ఈ పండ్లు ఏమీ కూడా దొరకట్లేదు కనుక దీన్ని నరికివేయి అని చెప్తున్నాడు. అలాగే మన జీవితంలో ఎన్నో సంవత్సరాలు
ఒక సంవత్సరం దాటి ఇంకొక సంవత్సరం, ఇంకొక సంవత్సరం దాటి ఇంకొక సంవత్సరం దేవుడు మనకి ఇస్తూ వస్తున్నాడు. మన ఆయుష్ను పొడిగిస్తున్నాడు, మనకు దీర్ఘాయుష్ దీవెనలు ఇస్తున్నాడు. మరి మనం ఫలిస్తున్నామా? కాపు కాస్తున్నామా? మనం కాపు కాసి ఫలించేటువంటి వరంగా ఉంటున్నామా? ఆయన 3 సంవత్సరాల అంజూరపు చెట్టుని వెతికినప్పుడు అక్కడికి ఏ పండ్లు దొరకలేదు కనుక ఇది ఉండటం వ్యర్థం, నరికివేయమంటాడు. అలాగే మనం భక్తి జీవితంలో మనకి ఎంత సమయం ఇచ్చినా ఆయన మన పట్ల కృపను చూపించి ఆ కృపను బట్టి ఈ సమయం మనకిచ్చాడు. మనం ఇంకా బ్రతికి ఉన్నాము అంటే ఆయన కేవలము ఆయన యొక్క కృప, ఆ ఉచితమైన కృపను బట్టి, అపారమైన ప్రేమను బట్టి నిన్ను నన్ను కూడా తన యొక్క జీవంతో నింపి ఆ నిత్య రాజ్యానికి వారసులవటం కోసం ఆయన మనల్ని బ్రతికించి నాలో ఫలించండి అని చెప్పి అడుగుతున్నాడు. అయితే మనమేమో ఫలించినటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ వస్తున్నాం. ఎంత సమయం ఇచ్చినా ఈ లోకంలో వాటి కోసం పరిగెత్తుతున్నాం. మనకి 24 గంటల్లో తినటానికి, వండుకోవడానికి, అలాగే ఈ లోకపు పనులు చేసుకోవటానికి, అంతేకాకుండా మరి ఈ రీతిగా జీవిస్తూ ఆయనకి ఎంత సమయం ఇచ్చి ఫలించాలని కోరుకుంటున్నాం. మనకు ఫలభరితమైన జీవితం కావాలని కోరుకోమంటున్నాడు కదా. అక్కడ ఫలాలు లేకపోతే మనల్ని కూడా అలాగే తీసేస్తాడు. మనం ఫలించకపోతే మన భక్తి వ్యర్థమైపోతుంది. ఆయన మన కోసం వచ్చి చేసిన త్యాగం అంతా కూడా మన పట్ల అది నిరర్ధకమైపోతుంది. ఆయన మనల్ని ప్రేమించి ఈమె భూమి మీదకు తండ్రి చేత పంపించబడి మన కోసం ఆయన త్యాగం చేసినప్పుడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఈ పాపాలన్నింటినీ కూడా వదిలిపెట్టేసి ఈ లోకాశ, నేత్రాశ, శరీరాశ, జీవపటంపాలని అన్నిటినీ కూడా విడిచిపెట్టి నాలో ఫలించండి అంటున్నాడు. అయితే నా ప్రియమైన వాళ్ళరా అప్పుడు అక్కడ ఆ అంజూరపు చెట్టు ఆ యొక్క తోటమాలి అంటాడు, ఏమంటున్నాడు? దీన్ని ఇంకొక సంవత్సరం ఉండని, ఈ చెట్టును ఇంకొక సంవత్సరం ఉండని, దీనికి నేను మరి తవ్వి ఎరువు వేసి నీళ్లు పోస్తాను అని తోటమాలి ఆ యజమానిని అడుగుతూ వస్తున్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా అయితే మరి మనల్ని గురించి కూడా ఆ తోటమాలి అయినటువంటి యేసయ్య తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళని ఇంకొక సంవత్సరం కాలం మట్టుకు చూద్దాం, వీరి జీవితాలు మారుతాయి, వీరి భక్తిలో ఎదుగుతారు, ఆత్మీయ పరిపక్వత కలుగుతుంది, ఆత్మీయంగా ఉన్నత స్థితిలోకి ఎదుగుతారు, ఆత్మను పొందుకుంటారు, ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు. కనుక ఇంకొక సంవత్సరం ఉండనిద్దాము అంటున్నాడు యేసు ప్రభు. ఇంకొక సంవత్సరం ఉండనిద్దాము అని యేసు ప్రభు తండ్రిని వేడుకుంటూ ఉంటే, ఆ యజమానిని వేడుకుంటూ ఉంటే ఆయన ఏమంటున్నాడు? మనం ఇదంతా మరి అది చాలా స్థలాన్ని ఆక్రమించింది, ఇదంతా వ్యర్థం కదా, అది ఫలించట్లేదు కదా, అందుకని అని చెప్తా వస్తున్నాడు. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా మనం ఏం చేస్తున్నాం? వ్యర్థమైనటువంటి జీవితాన్నే మనం జీవిస్తున్నాం, వ్యర్థమైనటువంటి వాటి కోసమే ప్రయాసపడుతున్నాం. నా యందు ఆయన దేవుని వాక్యం ఏమంటుంది? నా యందు ప్రయాస ఎన్నటికీ వ్యర్థం కాదు, నా యందు నిరీక్షణ సిగ్గుపరచదు, అవమానపరచదు, కనుక నాలో నిలిచి ఉండండి అని చెప్పి నేను ద్రాక్షావల్లిని, ఆ ద్రాక్షావల్లికి తీగ అంటుకట్ట పడితేనే కదా ఫలించేది. తీగలమైన మనం ద్రాక్షావల్లి అయినటువంటి ఆ యేసయ్యతో మనం అంటుకట్ట పడితేనే మనం ఫలించేటువంటి వారంగా ఉంటాము. నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? నా ప్రియమైనటువంటి వాళ్ళరా మరి దాన్ని ఉండనిద్దామని చెప్పి అని చెప్తా ఉంటే దీనివల్ల భూమి అంతా కూడా వ్యర్థమైపోతుంది అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు? ద్రాక్ష తోటమాలితో చెప్పినప్పుడు అయితే ఆయన ఏమన్నాడు? అయ్యా నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం వరకు ఉండని, అది ఫలించినా సరే
లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాడు. ఈ సంవత్సరం వరకు ఉండని, అది ఫలించినా సరే లేకపోతే నరికి వేయమని చెప్తూ వస్తున్నాడు. అందుకనే మరి ఎక్కడ ఫలించాలి, ఎందుకు ఫలించాలి అంటే దేవుని కొరకు ఫలించాలి. ఆ దేవుడు ఏమై ఉన్నాడో, ఆ యేసు ప్రభు ఎందుకు ఈ భూమి మీదకి పంపబడ్డాడో అనేటువంటి విషయాన్ని మనం గుర్తెరిగినటువంటి వారం అయితే, ఆ యేసు ప్రభుని గురించి తెలుసుకున్నటువంటి వారం అయినట్లయితే నా ప్రియమైన వాళ్ళరా మనం ఫలిస్తాం. ఆ ఆశ మనలో ఉంటుంది. మరి ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడిగా ఉంటున్నాడు. మరి నా ప్రియమైనటువంటి వాళ్ళరా మనం ఫలించకపోతే మన జీవితం వ్యర్థమే. కనుక మరి సూర్యుని కింద సరుగుతున్న సమస్తము వ్యర్థమే అంటాడు కదా ప్రసంగి గ్రంథంలో. ఈ లోకంలో జరుగుతున్న ప్రతి ఒక్కటి కూడా వ్యర్థమే. ఈ లోకం మంది కాదు. ఈ లోకంలో మనం శాశ్వతంగా జీవిస్తామని మనం అనుకుంటున్నాం. ఈ లోకం శాశ్వతమైనటువంటిది కాదు. మనకు ఒక శాశ్వతమైనటువంటి లోకం ఉంది. ఆ శాశ్వతమైనటువంటి లోకంలో నిత్య జీవానికి వారసులం అవుతాం. అక్కడ జీవాధిపతి అయిన దేవుడు అక్కడ మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా మనకున్నటువంటి బిడ్డల్ని మరి స్కూల్లో జాయిన్ చేసినప్పుడు వారు ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా, ఎన్ని సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా ఆ ఫస్ట్ క్లాస్లోనే ఉంటే తల్లిదండ్రులు ఎంత వేదన పడతారు. వీడు అస్సలు చదవలేకపోతున్నాడు, వాడికి 10 సంవత్సరాలు వచ్చినాయి అనుకోండి, వచ్చినప్పుడు వాడు 1వ తరగతిలోనే ఉంటే నా ప్రియమైన వాళ్ళరా వాడు ఫలించకపోతే తల్లిదండ్రులు ఎంత వేదన పడతారు. అలాగే యేసయ్య కూడా మనల్ని చూసి వేదన పడుతూ ఉన్నాడు. వీరు ఎంత కాలము బ్రతికించినా, ఆయుష్ ఇచ్చినా, అన్ని సమకూర్చినా, దీర్ఘాయుష్ దీవెనలు ఇచ్చినా నన్ను మర్చిపోతున్నారు. వాటి కొరకే నా దగ్గరకు వస్తున్నారు, కానీ అన్నీ ఇచ్చిన నన్ను మర్చిపోతున్నారు. అన్నీ ఇచ్చిన నా గురించి వారు తెలుసుకోలేకపోతున్నారు. ఆ లోతులోకి నడవలేకపోతున్నారు, ఆ లోతులో జీవించలేకపోతున్నారు అని యేసయ్య మనల్ని చూసి బాధపడుతూ ఉన్నాడు. నా ప్రియమైన వాళ్ళరా ఈ లోకం శాశ్వతమైనటువంటిది కాదు, ఇది అశాశ్వతమైనటువంటిది. అశాశ్వతమైనటువంటి దాన్ని మనం ప్రేమిస్తూ వస్తున్నాం. శాశ్వతమైనటువంటిది నిత్యరాజ్యం. ఆ నిత్యరాజ్యం కొరకు మనం ఫలించాలి. మనం ఫలించినప్పుడు మరి తీగలు ఆయనతో అంటుకట్టబడి ఉన్నప్పుడే మనం ఫలిస్తాం. ఆ తీగను వేరుగా పెడితే ఫలిస్తుందా? ఆ చెట్టుకు ఒక తీగ అంటే నా ప్రియమైన వారిలో ఒక పందిరి వేస్తాం. ఆ తీగల ఆ పందిరి లేకపోతే అది పాకగలదా? అది పాకలేదు, కింద పడిపోతుంది. అట్లాగే మనం కూడా ఆయనతో అంటుకట్టపడకపోతే మనం కూడా ఫలించలేం. కనుకనే ఇక్కడ ఆ ఫలించినటువంటి అంజూరపు చెట్టుని తీసివేయమంటున్నాడు. కానీ దేవుడు మన యందు దయ చూపి, మన యందు కరుణ చూపించి ఆయన ఏం చేస్తున్నాడు, మనల్ని ఇంకా కూడా మరి తీసివేయకుండా, త్రోసివేయకుండా మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన సిలువలో వేలాడాడు. మన పాప భరితమైనటువంటి ఆలోచనలు, దోష భరితమైనటువంటి మాటలు, వీటన్నిటినీ కూడా ఆయన భరించేశాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా మన మాట ద్వారా, మన చూపు ద్వారా, మన ఆలోచన ద్వారా, మన తలంపుల ద్వారా దేవుణ్ణి ఎన్నిసార్లు మరి విసిగిస్తున్నామో, ఎన్నిసార్లు ఆయన దగ్గర మనం తప్పువారిగా కనపడుతున్నామో. అవును నా ప్రియమైన వాళ్ళరా నాలో ఏ పాపం లేదు అని అందరూ చెప్తూ ఉంటారు. నేనే అనుకుంటాను అనుకోండి, నేను మంచి భక్తి పరురాలను అనుకోవచ్చు. నా భక్తి ఏమాత్రం వాడిది, నా భక్తి ఎందుకు పనికిరానటువంటిది. నేను చాలా గొప్పదాన్ని అనుకోవచ్చు, చాలా జ్ఞానవంతురాలను అనుకోవచ్చు. ఈ లోక జ్ఞానం వెరితల్లో వేస్తుంది, కానీ దేవుని యొక్క జ్ఞానం మనల్ని ఫలించేటట్టుగా చేస్తుంది. జ్ఞానం కొద్దుగా ఉందా? నన్ను అడగమంటాడు, ధారాళంగా దయచేస్తాను అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఆ శక్తి కలిగినటువంటి ఆత్మను మనం పొందుకుని మనం ముందుకు నడవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అయితే ఇక్కడ చూసినట్లయితే నా ప్రియమైన వాళ్ళరా మరి ఫలించినటువంటి వారు ఇంకా ఎక్కువగా ఫలించాలి అంటే ఎన్నో ఆటంకాలు. ఫలించాలంటే
ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు ఎదురవుతూ ఉంటాయి. దాటలేని పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. కానీ ఇంకా ఫలించాలి అంటే అవన్నీ కూడా మరి ఆటంకపరుస్తున్న ప్రతి దాన్ని కూడా ఆయన పీకి వేస్తున్నాడు. అలాగే మనం పొలంలో నాటు వేసిన తర్వాత అది పైకి బాగా ఎదిగి ఫలించాలంటే అక్కడ కలుపు మొక్కలు అడ్డంగా వస్తాయి. ఆ కలుపు మొక్కలని తీసి పీకి పారవేస్తాం. అయితే ఇక్కడ కూడా మనం ఎక్కువగా ఫలించాలంటే మనల్ని ఆటంకపరుస్తున్న ప్రతి బంధకాన్ని ఆయన తెంచి వేస్తాడు. ప్రతి నిందని, ప్రతి అవమానాన్ని యేసు నామములో తొలగిస్తాడు. ప్రతి రోగాన్ని, ప్రతి వ్యాధిని, ప్రతి బాధను, ప్రతి శ్రమను, ప్రతి శోధనను ఆయన తొలగించేటువంటి వాడు. ఆయన తీసివేస్తాడు. ఎక్కువగా ఫలించాలి అంటే వీటన్నిటినీ తొలగించి మనము ఎక్కువగా ఫలించేటువంటి వారంగా ఉండేటట్లుగా సహాయం చేస్తాడు. నా ప్రియమైన వాళ్ళరా, లిబ్రరీషలో దిరిష మదరిష హల్లెలూయా. ఈ దినాల్లో ఎవరిని కదిలించినా మన భక్తి జీవితాన్ని గురించి మనం ఆలోచించుకోవట్లేదు. కానీ మనకున్న శ్రమలు, శోధనలు, మనకున్న ఇబ్బందులు, మనకున్న ఇరుకులు, మనకున్న పోరాటాలు, అపవాది అనేకమైన పోరాటాలని పెడతా ఉంటుంది. నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. కుటుంబాల్లో అస్సలు నెమ్మది లేకుండా చేస్తాడు అపవాది. ఎవరో ఒకరిని వెళ్తూ ఉంటాడు అపవాది. నా ప్రియమైన వాళ్ళరా, వీటన్నిటినీ మరి మనం ముందు పెట్టుకుని మనం ఒక అడుగు ముందుకు వేయలేము. ఒక అడుగు ముందుకు మనం వేయగలిగినటువంటి వరంగా ఉండలేము. అబ్బో, ఇది నేను దాటగలనా, ఈ శ్రమను దాటగలనా, ఈ శోధన సహించగలనా, ఈ రోగాల నుంచి నాకెప్పుడు విడుదల, ఈ బాధ నుంచి నాకెప్పుడు విడుదల, ఈ అప్పుల బాధ నుంచి నాకెప్పుడు విడుదల, ప్రతి ఆర్థిక పరిస్థితి నుంచి నాకెప్పుడు విడుదల అని బాధపడుతూ ఉంటామే. కానీ మనం ఫలించడానికి మరి మనకు అవన్నీ కూడా ఆటంకపరుస్తాయి. అందుకనే వెనుకున్నటువంటి వాటిని మరచి ముందున్నటువంటి వాటి కోసం వేగిరపడుతూ ఆ గురి ఎద్దుకే పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తమని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది కదా. ఆయనతోనే నిలిచి ఉండాలి, దేవుడిలోనే నిలిచి ఉండాలి. మన గురి, మన గమ్యం యేసు ప్రభువే. ఆ గురి ఎద్దుకి మనం ఓపికతో పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తాలి. అయితే ఈ లోకంలో ఒక్కరే పరిగెత్తితే బహుమతి, అందరు పరిగెత్తితే ఒక్కరికే బహుమతి ఇస్తారు. మనం యేసు దగ్గరికి గురి యొద్దకు పరిగెత్తేటప్పుడు మనమందరం పరిగెత్తుతున్నాం కనుక మనందరికీ బహుమానం సిద్ధపరచబడి ఉంది. ఆ బహుమానాలు మనం పొందుకోవాలన్నా, ఆ కిరీటాలని మనం పొందుకోవాలన్నా మనము ఆయనతో ఏకీభవించాలి, ఆయనలో నిలబడి ఉండాలి. ఆయనకి వేరుగా ఈ లోకంతో మమేకమై ఈ లోకంతో నిలిచి ఉండి మనం చేస్తే మనం ఫలించలేం. మీరు నాలో నిలిచి ఉండండి, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల ఏది మీకు ఇష్టమో అది అడగమంటాడు. ఆయన మాటలు అంటే దేవుని యొక్క వాక్యం. ఆయన మనతో మాట్లాడే తేటగా, సూటిగా, బాహాటంగా దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు కదా. దానిలో మనం నిలిచి ఉండాలి. మనకు స్థిరత్వం ఉండాలి. కుడికైనను ఎడమకైనను తొలగి తొట్టిల్లిపోకుండా ఆ క్రీస్తుని బండ మీద మనం నిలబడవలసినటువంటి వారంగా ఉంటున్నాం. లిబరరీషలో దిరిష మదరిష హల్లెలూయా. రౌషల రాశికరమైతుంది రౌసి జస్సి కల్వరి. అవును, మనం గాలికి కొట్టుకుపోయే రెల్లు వలె ఊగిసలాడుతూ సగం లోకం సగం దేవుడు కాదు. ఆయన మాటలు మనలో నిలిచి ఉంటే మనకి ఏది ఇష్టమో ఆయన అడగండి, నేను చేస్తాను అని తెలియచేస్తున్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, దేవుళ్ళో లేకుండా దేవుని దగ్గరకు వచ్చి పెదవులతో ప్రార్థన చేస్తే, హృదయమంతుడితో ప్రార్థన, కన్నీటితో ప్రార్థన, పశ్చాత్తాపంతో ప్రార్థన, మనస్సుతో పడతాను, ఆత్మతో పడతాను అంటాడు. ఆ రీతిగానే మన ఆత్మతో మనం ప్రార్థన చేయాల్సిన వారంగా ఉంటున్నాం. మన ఆత్మ ఎల్లప్పుడూ మూలుగుతూ ఉండాలి. ఆ మూలుగులు దేవునికి వినపడాలి. మన మనస్సులో, మన ఆత్మలో మూలిగినటువంటి ఆ మూలుగులు దేవుడు వింటాడు. నా ప్రియమైన వాళ్ళరా, నిన్ను నన్ను చూస్తున్నాడు కనుక ఆయన ద్రాక్షవల్లి, మనం తీగలం.
తండ్రి వ్యవసాయకుడు. ఆ ద్రాక్షవల్లిలో తీగలమైన మనం అంటూ కట్టబడి ఉండాలి. ఆయనకి వేరై మనం జీవించకూడదు. అవును నా ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఫలించాలి. ఫలించకపోతే, దాని పండ్లు లేకపోతే, అంజూరపు చెట్టును చూచి యేసు ప్రభు ఏం మాట్లాడారో అలాగే నిన్ను నన్ను చూచి యేసు ప్రభు అలాగే మాట్లాడతారు. నా ప్రియమైన వాళ్ళరా, ఆయనకు వేరే ఉండి మనం ఏదీ చేయలేము. ఆయనతో కలిసి లోకంతో మమేకమై కాకుండా యేసు దేవునితో కలిసి, దేవునిలో నిలిచి, దేవునితో నడిచి, ఆయన అడుగు జాడల్లో మనం నడిచి, ఆయన యొక్క మాటలను శ్రద్ధగా మన హృదయాల్లోకి గ్రహించుకుని మన భక్తి జీవితాన్ని మనం ముందుకు నడిపించుకోవాలి. ఇది ముఖ్యం. దేవుని రాకడ సమీపంగా ఉంది. రాకడ దినాల్లో ఉన్నాం. ఇటు పరిగెత్తుతున్నాం, అటు పరిగెత్తుతున్నాం, ఇది అంటున్నాం, అది అంటున్నాం. అది కాదు. మనకి ఆయన ముఖ్యం. ఆయనతో నడవటం ముఖ్యం. యేసు ప్రభువులో నిలిచి ఉండటం ముఖ్యం. మరి ఫలించటం ముఖ్యం. మనం ఇంకా ఫలించినప్పుడు అదే అధికంగా ఫలించాలి అంటే ఆటంకంగా ఉన్న ప్రతిదాన్ని కూడా ఆయన కాల్చివేసి మనం ఫలించేటువంటి ఆ శక్తితో, ఆ బలముతో, ఆ ఆత్మతో, ఆ ప్రభావంతో నింపి ముందుకు నడిపిస్తాడు. దేవుడి వాక్యాన్ని మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించి బలపడతం చేయనుగాక. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తోత్రాలు. మేము ఎలా ఫలించాలో నీ లేఖనం ద్వారా మాతో మాట్లాడారు ప్రభువా. మీతో అంటుకట్టబడి ఉండాలి ప్రభువా. మీకు వేరే ఉండి మేము జీవించలేము ప్రభువా. మీకు వేరే ఉండి మేము బ్రతకలేము ప్రభువా. మీకు వేరే ఉండి ప్రభువా మేము ఏది కూడా జయించలేము ప్రభువా. మీలో ఉంటేనే మీరు సమస్తాన్ని జయించారు కనుక, అట్టి జయ జీవితం మాకు అనుగ్రహించే దేవుడిగా ఉన్నావు కనుక, మేమందరం కూడా మీలో ఉండి మేము నాయనా మీకే స్తోత్రాలు, జయ జీవితాన్ని అనుభవించేటువంటి వరంగా సహాయం చేయండి. టచ్ దెమ్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. టచ్ దెమ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. I rebuke every darkness in the mighty power of Jesus. I bind every sickness, every weakness in the mighty blood of Jesus. I break every chain in the mighty power of Jesus. Power of Jesus. Power of Jesus. Rabashigla Rishandara Rikandara. Horiara Shikandara. ప్రతి వ్యాధి నిర్మూలపరచబడును గాక. ప్రతి వ్యాధి బలహీనపరచబడును గాక. ప్రతి శ్రమ నుంచి తప్పించబడును గాక. ప్రతి శోధన నుంచి దాటించబడును గాక. యేసు నామములో ప్రభువా, యేసు శక్తి కలిగిన నామంలో, యేసు అధికారం కలిగిన నామంలో ఆజ్ఞాపిస్తూ ఉంటుండగా ప్రభువా, మీరు ప్రతి దాన్ని కూడా సరిచేసి ఆత్మీయ జీవితంలో ఫలించేటువంటి వరంగా చేసి, మీ మాటలు మా యందు నిలిచి ఉండేటట్లుగా కృప చూపించమని, మా హృదయాలను తేటపరచమని, మా భక్తిని మేము సరిచేసుకునే వరంగా చేయమని, అపవాది క్రియలన్నింటినీ కూడా లయపరచండి ప్రభువా. మీకే స్తోత్రాలు. మీరు కార్యం చేసి కృప చూపించండి. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క జీవితాలను కట్టండి. వారి చదువుల్లో ఇప్పుడు పరీక్షలు రాస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అపోన్ అడిక్షన్ నుంచి విడిపించండి ప్రభువా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అట్లాగే అధికారులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మా అధికారులు ప్రభు మిమ్మల్ని సురక్షకులుగా అంగీకరించగలిగిన కృప దయచేసి మీ నామానికే ఘనత, మహిమ, ప్రభావం తెచ్చుకోండి ప్రభువా. యవనస్తులైనటువంటి నాయనా మీకు దైవజనులను జ్ఞాపకం చేసుకోండి. వారి నడుములను కట్టండి. రాకపోకల్లో మీరు తోడయండి, నడిపించండి ప్రభువా. మీకే స్తోత్రాలు. ప్రయాణాలన్నింటిలో కూడా మీ కృప చూపించండి. అనేక ఆత్మలన్నీ కృపాసనం వద్దకు నడిపించగలిగిన బలమైన పాత్రలుగా, ఘనమైన సాధనాలుగా చేసి మీ నామానికే ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.